వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. సంక్రాంతికి వైజాగ్ బీచ్ ఒడ్డున జలకన్యల సంబంధించిన పెద్ద సెట్ అయితే వేశారు. ఏంటంటే కాశ్మీర్ సెట్. ఇది -5 degrees లో ఉంటుంది. మరి అక్కడ లోపల ఎలా ఉందో ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను, రండి. బయటంతా బుట్ట బొమ్మలతో ఎంతో సుందరంగా కలర్ఫుల్ గా ఇక్కడైతే అలంకరించారు. చూసారండి, అంత చాలా బాగున్నాయి. కళ్ళకు విందుగా ఉంది. మనకి బయట ఇంత అందంగా ఉందంటే మరి లోపల ఎలా పెట్టారు ఏంటి, ఆ జలకన్యల విశేషాలన్నీ మీకు చూపిస్తాను, రండి. మనం లోపలికి వెళ్తున్నామండి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇలా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. చూడండి, అక్కడ కనిపిస్తుంది వైజాగ్ జలకన్య ఎక్స్పో 25 అని. సో మనం జలకన్య ఉన్న దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, ఇది అంటే ఫస్ట్ టైం ఎక్కడ అంటే మనకి వైజాగ్లో ఇది ఫస్ట్ టైం అని చెప్పాలి. చాలా అద్భుతం అండి. చూడండి, ఇక్కడ అందరూ జలకన్యకి చేయూపుతో టాటాలు చెప్తున్నారు. చాలామంది ఫొటోస్ దిగారు. అయితే ఈ జలకన్య కూడా చాలామంది నీటిలో ఉన్నప్పుడు లవ్ సింబల్తో ఫోటోలు కూడా ఇచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు? కన్నించార్లో, విజయవాడ దగ్గర నుంచి. ఎలా అనిపించింది జలకన్య? వెరీ వెరీ ఎక్సలెంట్. మొదటిసారి చూడటం. ఫస్ట్ టైమా? ఎస్. బాగా అనిపించిందా? ఇంకా ఏమేమి చూసావు ఇక్కడ ఎక్స్పోలో? ఇదే ఫస్ట్? ఎస్. చెల్లా, హాయ్, నీ పేరు? సమన్వి. ఎలా అనిపించింది నీకు జలకన్యను చూస్తే? బాగుందా? మంచి ఉద్యోగం. ఇదేమో కాశ్మీర్ సెట్ వేసారండి. మరి లోపల ఎలా ఉంటుందంటే -5 degreesతో ఉంటుంది. మరి మనం కూడా చూద్దాము ఎలా ఉందో. నేను కూడా రావడం ఫస్ట్ టైం కాబట్టి. ఇది ఎంట్రన్స్ అండి. కొంచెం జూమ్ చేయండి. కాశ్మీర్ అంటే యాపిల్కి ప్రసిద్ధి అని అందరికీ తెలిసిందే. అంటే ఎంట్రన్స్లో ఒక ఆర్టిఫిషియల్ యాపిల్ చెట్టుని ఇక్కడ పెట్టారు. కాశ్మీర్లో మంచు పడుతున్నట్టు ఇక్కడ ఒక ఎఫెక్ట్ని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు, చూడండి, ఆ స్నో వస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు మనకి. చాలా బాగుంది. ఇంకా పక్కన వాటర్ ఫాల్స్ లాగా కూడా పెట్టారు. బ్రిడ్జ్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ యాపిల్ చెట్లతో పాటు వాటర్ ఫాల్ని కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. చాలా చాలా బాగుంది. అయితే ఆర్టిఫిషియల్గా అనిపించట్లేదు, అంతా రియల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు.
కాశ్మీర్ సెట్ గురించి. లోపల అయితే కొంచెం ఏంటంటే మొత్తం సేనరీ ఉంది, కొన్ని దగ్గరలో మాత్రం వాటర్ ఫాల్స్ అలాంటి యాపిల్ చెట్లు క్రియేట్ చేశారు. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహా న్యూస్.